హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 5 కథలలో మొదటి కథ 3 రాగి డబ్బులు. ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు. కావడి బంతకు 2 చివరలా వెదురు తట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకుని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు. జనసమ్మర్ధమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకోవలసి వచ్చేది. అతను అమ్మే సరుకు సందులలోనూ, గొంతులలోనూ అమ్ముడయ్యేది కాదాయేది. ఒకనాడు ఉదయం చాంగ్ కావడి భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా, చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతని భుజాన్ని తట్టి ఆపి, "బాబూ, నా చెలువ నిండా పొగాకు నించుతావా?" అని అడిగాడు. చాంగ్ అటూ ఇటూ చూశాడు. కావడి దించడానికి అవకాశం కనిపించలేదు. ముసలివాడు 3 రాగి డబ్బులు చూపాడు. నిజానికి చెలుము నిండే పొగాకుకు అది పెద్ద ధరే. "ఈ రద్దీలో కావడి దించటం నా వల్ల కాదు. నీ చిలుము నీవే నింపుకో తాత" అన్నాడు చాంగ్. ముసలివాడు కాస్త కాస్తగా పొగాకును చెలుములో పట్టించసాగాడు. ఆ కాస్త చెలుములో అంతంత పొగాకు ఎలా పడుతోందో అర్థం కాని చాంగ్ ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు ఆ కాస్త చిలుములో ఎంత పొగాకు పట్టించినా అది ఇంకా పడుతూనే ఉంది. మొత్తానికి వృద్ధుడు ఒక తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగోలాగా పట్టించాడు. చాంగ్ నోట మాట రాక మోసం జరిగినందుకు ఎంతగానో బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను, వృద్ధుణ్ణి చూస్తూ రాయిలాగా ఉండిపోయాడు. వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకు అంతా ఖాళీ చేసేసి 3 రాగి డబ్బులు చాంగ్ తట్టలో పెట్టి చిలుమ అంటించుకుని జనంలో కలిసిపోయాడు. హతాశుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు. దారిలో అతడికి కావడి బరువెక్కుతున్నట్టుగా అనిపించింది. గిట్టుబాటు కాని బేరం బరువు చేటు అంటారు అనుకున్నాడు చాంగ్. కానీ నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవలసి వచ్చింది. కావడి దింపి చూసేసరికి వెనక తట్ట నిండా రాగి డబ్బులున్నాయి. చాంగ్ చూస్తూ ఉండగా వాటి సంఖ్య ఇంకా పెరుగుతున్నది. అతను చప్పున ఆ తట్టను 2 చేతులా పట్టుకుని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికి వచ్చి పడ్డాడు. అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందరవందరగా నేల మీద పడ్డాయి. సరిగ్గా ఊపిరి కూడా ఆడని స్థితిలో అతను వాటన్నిటినీ పోగు చేసి తన కొయ్య పెట్టెలో పోసి మూత వేసేశాడు. తర్వాత అతను ఇంటి బయటికి వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిన దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపట్లోనే లోపల నుంచి కంగ్ కంగ్ మని మూత వినిపించింది. అతను లోపలికి వెళ్ళి చూసేసరికి డబ్బు పెట్టె మూత పైకి లేచి ఉన్నది. పెట్టె పూర్తిగా నిండి దాని నుంచి రాగి డబ్బులు ఒకటొకటిగా కింద పడుతున్నాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. చాంగ్ ముక్కు గోక్కుని ఆలోచనలో పడ్డాడు. చివరికి అతను ఒక వడ్ల గాదె తెచ్చి రాగి డబ్బులు అందులో పోశాడు. 3-4 గంటల్లో ఆ గాదె నిండింది. ఇలా సాయంకాలం లోపల 3 గాదెలు నిండాయి. కొంచెం సేపు కూడా తీరిక లేకుండా ఆ రోజు చాంగుకు చేతి నిండా పని. చాంగ్ పూర్తిగా సంతృష్టి చెందాడు. తాను ఇప్పుడు ధనికుడు. వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోనవసరం లేదు. అతను తనఖా వ్యాపారం నిశ్చయించాడు. దర్జాగా దుకాణంలో కూర్చుని తాకట్ల మీద జనానికి అప్పులు ఇవ్వటం తప్ప తాను ఇంకా ఏ విధమైన శరీర కష్టం చేయనవసరం లేదు. అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు. అది బాగా కలిసి వచ్చింది. కానీ చిత్రం ఏమిటంటే అతని ఖజానా పెట్టెలో రాగి డబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అందులోంచి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించడం లేదు, పెరుగుతూనే ఉన్నాయి. ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ఒక ముసలివాడు వచ్చి తన దగ్గర ఉన్న కొన్ని వస్తువులు అతనికి అమ్మజూపాడు. అవి ఏమంత విలువ గలవి కావు. చాంగ్ వాటిని అటూ ఇటూ తిప్పి చూసి, "వీటికి ఏమేయమంటావు?" అని అడిగాడు. ముసలివాడు తడుముకోకుండా, "3 రాగి డబ్బులు ఇయ్యి" అన్నాడు. చాంగ్ ముసలివాడికి 3 రాగి డబ్బులు ఇచ్చేశాడు. అటు పిమ్మట చాంగ్ పెట్టెలో రాగి పెరగటం మానేసింది. కథ సమాప్తం. రెండవ కథ దెయ్యం వదిలింది. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. వాణి వరమలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకొని వారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మావాణి భోజనాన్ని కూర్చోబోతుండగా ఎవరో తలుపు దడదడా కొట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దయి ఉన్న యువ దంపతులు కనిపించారు. పట్నానికి బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాం,
ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని అడిగారు వాళ్ళు. లోపలికి రండి అంటూ వాణ్ణి వాళ్ళను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తను తినమన్నది. మళ్ళీ వండటానికి పుల్లలు లేవు, తడిసిపోయాయి. ఇద్దరము చెరిసగం తిందాం అని వర్మ పట్టుపట్టాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్తా తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం అడిగారు. నా కాపురం గంగపాలైంది. రాత్రి ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమిస్తున్నావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండి మనిషి మళ్ళీ తిరిగి రాడు అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు వర్మ. కానీ ఎక్కడ అతని జాడ కనపడలేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకు ఇంకెవరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళ ఇంట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనపడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాల్లో మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడై మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతల కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీ నుంచి వంటగదిలోకి తొంగి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగోలాగా ఇనపెట్టెల డబ్బంతా చిక్కించుకుని త్వరగా వచ్చేయి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి ముఖం మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనపెట్టె తాళాలు కూడా నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మతో గమ్ముండా పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ల మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడుతో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకుని చంద్రమతి గురించి వాణివర్మలకు చెప్పి వాళ్ల మనసు నొప్పించకుండా వాళ్ల ఇంటికి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలాగా వర్మతో, బాబోయ్, నేను రాత్రి కన్ను మూస్తే ఒట్టు, ఈ ఇంట్లో దయ్యం చేరినట్టున్నది. రాత్రంతా ఒకటే గజ్జల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకు ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను, కానీ మరొకరైతే ఈ పాటికి హరి అనేవాళ్ళు అన్నాడు. వాణివర్మ ఈ మాటలు విని అడిలిపోయి, అయితే భూతవైద్యుని పిలిపిద్దాం అన్నారు. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దెయ్యాన్నైనా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు పగలు అతను బజారు వెళ్ళి గజ్జెలు కొనుక్కుని ఆ రాత్రి అవి తన పక్కన పెట్టుకుని అప్పుడు అప్పుడు చప్పుడు చేసి సాగాడు. ఆ తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపు వెళ్ళి వంటింటి దగ్గర చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్క గీడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనబడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది.
ఆ కేకకు వర్మ వాణ్ణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి చెదిరిపోయిన గొంతుకుతో, దెయ్యం ఉన్నమాట నిజమే, నాకు గజల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. దానితో అదురుకుని లేచాను. ఇదిగో ఇదిగో వంటింట్లో ఉన్న ఈ గిన్నె నా మంచం కిందకి వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దెయ్యం భరతం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిపూట గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావడానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాడిలాగా అతడికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంట ఆయన మా బావగారు, మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ చేసుకుంటాడట, ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నదట అని విసురుగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి వీధిలోన లోపలికి వచ్చి తన మంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పిన మీదట చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను, ఆమె నాతో పంపేయండి అన్నాడు. దెయ్యం భయంతో హడిలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణివర్మలు బాధపడుతూ ఉంటే, దెయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతంతా వాళ్లకు చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. 3వ కథ తెలివిగల పిల్ల. ఈ కథను రాసిన వారు శ్రీమతి బి.టి. పద్మినీదేవి గారు. పూర్వం కాంచీపురంలో కాంచనగుప్తుడు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. ఆయన వ్యాపారంలో మంచి సమర్థుడే కాక మంచివాడని, నమ్మదగినవాడని కీర్తి తెచ్చుకున్నాడు. ఆయనకు ఆనందుడు అని ఒక్కడే కొడుకు. ఆనందుడు కూడా మంచివాడు, నెమ్మదైనవాడును. కానీ అతనిలో వ్యాపార దక్షత ఏమాత్రమూ లేదు. నల్లనివని నీళ్లు, తెల్లనివని పాలు అనుకునే రకం. అతనిలో ఏ విధమైన లౌక్యమూ లేదు. ఆనందుడు పెరిగి పెద్దవాడయ్యాడు, కానీ అతనికి వ్యాపారపు కిటుకులు ఏమీ అలవడలేదు. అందుకుగాను తండ్రి ఎంతో శ్రమపడ్డాడు, కానీ ఆ శ్రమ అంతా వృధా అయింది. వ్యాపారం కత్తి మీద సాము, మాట పోకూడదు, నష్టం రాకూడదు, డబ్బు గడించాలి, మంచి పేరు గడించాలి. ఇలా వ్యాపారం చేసే సమర్థత ఆనందుడికి అలవడలేదు. అందుచేత కాంచనగుప్తుడికి బెంగ పట్టుకున్నది. ఉన్నదా ఒక్కడే కొడుకు. వాడికి చేత కాకపోతే తన అనంతరం తన వ్యాపారాన్ని ఎవరు చూస్తారో? ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గం ఉంది. ఆనందుడికి మంచి చురుకైన పిల్లను చూసి పెళ్లి చేయాలి. పిల్ల ధనికుల ఇంటిది కానక్కర్లేదు, పెద్ద అందగత కూడా కానక్కర్లేదు. మంచి తెలివితేటలు గలదై, చురుకుదనం ఉండి వ్యాపార మర్మాలు గ్రహించగలిగినదైతే చాలు. అలాంటి పిల్ల కోసం కాంచనగుప్తుడు 1000 కళ్ళతో చూడసాగాడు. ఆయన వ్యాపారం పనుల మీద ఎక్కడికి వెళ్ళినా తనకు కోడలు కాదగిన పిల్ల కోసమే చూసేవాడు. చురుకైన పిల్ల ఎక్కడన్నా ఉంటే చెప్పమని తన స్నేహితులతో చెప్పాడు కూడాను. కానీ డబ్బులాగా, అందంలాగా, తెలివితేటలు చూడగానే కనిపించవు. అందుచేత ఆయన అన్వేషణ చాలా కాలం ఫలించలేదు. ఒకసారి ఆయన వర్ధనపురంలో జరిగి సంతకు పోవడం తటస్థించింది. ఆ సంతలో ఆయన తిరుగుతూ ఉండగా నూనె దుకాణాల దగ్గరికి ఒక మనిషి బియ్యం మూటతో వచ్చి, భలే బియ్యం, మంచి బియ్యం, బియ్యానికి సరి నూనె ఎవరిస్తారు అని కేకవేస్తున్నాడు. మంచి పేరమే, బియ్యం కన్నా నూనె 5-6 రెట్ల ఖరీదు ఎక్కువ, సరికి సరి నూనె ఇవ్వటానికి మేము నూనె తయారుగా పెట్టి కూర్చున్నామనుకున్నావా అని నూనె దుకాణాల వాళ్ళు ఆ మనిషిని అదిలిస్తున్నారు. అప్పుడు ఒక దుకాణం మీద కూర్చుని ఉన్న ఒక 16 ఏళ్ల పిల్ల, అభి ఇలారా, నేనిచ్చిన కొలపాత్ర నిండా బియ్యం ఇస్తావా, దాని నిండా నీకు నూనె ఇస్తాను అని పిలిచింది. బియ్యం మూటవాడు సంతోషపడిపోతూ సరే అన్నాడు. కాంచనగుప్తుడు అక్కడే నిలబడి మరికొందరితో పాటు వింత చూడసాగాడు. ఆ పిల్ల ఒక పెద్ద పళ్ళెం కొద్దిపాటి అంచుగల తెచ్చి, దీని నిండా బియ్యం పోయి అన్నది. ఆ మూటిట బియ్యము పళ్ళాన్ని 2 సార్లు నింపడానికి సరిపోయింది. ఆ తర్వాత ఆ పిల్ల ఆ పళ్ళెం అంచుల దాకా 2 సార్లు నూనె తెచ్చి పోసి ఇచ్చింది. చేసేది లేక బియ్యం మూటవాడు ఆ పిల్లేచి నూనె తీసుకుని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. చాలా లాభసాటి బేరం చేసిన ఆ పిల్లను గురించి ఆరా తీసి
ఆమెను కాంచనగుప్తుడు తన కోడలిగా చేసుకున్నాడు. కథ సమాప్తం. 4వ కథ దొంగల్లో దొంగ. ఈ కథను రాసిన వారు శ్రీ మహమ్మద్ జలాలుద్దీన్ గారు. భోజపురాన్ని ఒకప్పుడు పరిపాలించిన రణధీరసింహుడు గొప్ప ప్రభువు. ఆయన రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగింది. పరిపాలన సమర్థవంతంగా సాగింది. రాజధానికి 4 పక్కల కోశాగారాలుండేవి. వాటిలో ఎల్లప్పుడూ ప్రజలకు కావలసిన సంభారాలన్నీ సమృద్ధిగా ఉండేవి. అలాంటి భోజపురానికి దొంగల బాధ సంప్రాప్తమైంది. సాయుధులైన దొంగలు పరిసర గ్రామాల మీద పడి యథేచ్ఛగా దోపిడీలు సాగించారు. వాళ్ళు ఎప్పుడు ఏ గ్రామం మీద పడేది ముందుగా తెలియదు గనక రాజు తన భటులను వారిపైకి పంపడం సాధ్యం కాలేదు. భోజపురానికి తూర్పుగా పెద్ద పెద్ద అరణ్యాలున్నాయి. వాటికి ఇంకా తూర్పుగా కొండలున్నాయి. బందిపోటు దొంగలు ఆ కొండలలోని గుహలలో ఉంటారని, అరణ్యం గుండా వచ్చి గ్రామాలపైన పడతారని చూశాయగా తెలియవచ్చింది. బందిపోటు దొంగలను పట్టి ఇచ్చిన వారికి మంచి జాగీర్లు ఇస్తానని రాజు ప్రకటించాడు. కొందరు సాహసికులు దొంగలుండే స్థలాలు తెలుసుకుందామని అరణ్యంలోకి వెళ్ళారు. కానీ వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. వారిని క్రూర మృగాలే చంపాయో లేక దొంగలే చంపారో తెలియరాలేదు. ఒకరోజు రాత్రి దొంగల ముఠ అరణ్యం గుండా గ్రామాలకేసి వస్తూ ఉండగా చెట్లు పలచగా ఉన్న ప్రాంతంలో వారికి ఒక వింత దృశ్యం కనబడింది. ఒక యువతి అనేక మంది రాజభటులతో ఒంటరిగా పోరుతూ ఆత్మరక్షణ చేసుకుంటున్నది. దొంగలను చూడగానే భటులు పారిపోయారు. దొంగలు ఆమెను సమీపించి, ఎవరమ్మాయి నువ్వు? ఆ భటులు నిన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మా వల్ల నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, చేస్తాం అన్నారు. మీరు సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను నిశ్చయంగా వాళ్ళ చేతిలో ఇవాళ చచ్చి ఉండేదాన్ని. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు అన్నదామె. మేము బందిపోటు దొంగలం, నువ్వు ఎవరు అని దొంగలు మళ్ళీ అడిగారు. మీరు బందిపోటు దొంగలైతే మీరు నేను కూడా రాజుకు శత్రువులమే. నా పేరు రంగనాయకి. మా తండ్రి రాజుగారి దగ్గర కొలువుండి రాజభటులకు సైనిక శిక్షణ ఇచ్చేవాడు. నేను మా అక్క మాత్రమే మా నాన్నకు సంతానం. మా అక్క చాలా అందగత్తె. నేను మా నాన్న దగ్గర శిక్షణ పొందాను. మా అక్కకు కత్తి సాములు, గుర్రపు స్వారీలు గిట్టేవి కాదు. ఆమె రాణివాసపు స్త్రీలాగా చాలా నాజూకుగా ఉండేది. ఎప్పుడూ చక్కగా అలంకరించుకుని అప్సరసలాగా ఉండేది. రాజుగారి పాపిష్టి కన్ను ఆమె పైన పడింది. ఒకనాడు ఆయన ఒక దాసీదాన్ని పంపి రాణిగారు రమ్మంటున్నారని చెప్పి తన అంతఃపురాన్ని పిలిపించి ఆమెను అక్కడే బందీగా ఉంచేశాడు. అదే నేనైతే వీలైనంత మందిని చంపి చచ్చి ఉండేదాన్నైనా కానీ రాజు కోసమే ఉండేదాన్ని కాను. రాజుగారు చేసిన పనిని మా నాన్న సహించలేక రాజుగారితో తగాదా పడ్డాడు. రాజు ఆయన మీద రాజద్రోహ నేరం మోపి ఆయనకు నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. కానీ మా నాన్న దేశం విడిచి వెళ్ళిపోవటానికి ఇచ్చిన గడువు లోపులే ఆయనను రాజు రహస్యంగా చంపించాడు. నేను మాత్రం తప్పించుకుని దాక్కున్నాను. రాజును హత్య చేసి గాని చావను అని శపథం చేశాను. కానీ నా కోసం రాజభట్లు ఇలా కారాడుతున్నారు. నా శపథం ఎలా తీరుతుందో తెలియదు అన్నదామె దొంగలతో. మేము నిన్ను రాజభట్లోంచి కాపాడగలం, కానీ రాజుపై పగ తీర్చుకోవడానికి మాత్రం మేమంతగా సహాయపడలేమేమో అన్నారు వాళ్ళు రంగనాయకితో. అదే చాలు, అందుకు ప్రత్యుపకారంగా మీకు ఒక సహాయం చేయగలను. రాజుగారి కోశాగారాల 4ంటికి రహస్య మార్గాలున్నాయి. నేను వాటిని మీకు చూపగలను. రాజుగారిని హతమార్చే అవకాశం నాకు రాకపోదు అన్నది రంగనాయకి. అయితే ఇప్పుడే పోదాం, కోశాగారానికి దారి చూపించు అన్నారు దొంగలు. రంగనాయకి వారిని ఒక రహస్య మార్గం గుండా తూర్పున ఉన్న కోశాగారం చేర్చింది. దొంగలు దాన్ని కొల్లగొట్టి తమ వెంట రంగనాయకిని తమ రహస్య స్థలానికి తీసుకుపోయారు. మర్నాడు రాత్రి దాకా ఆమె వారి వెంట ఉండి వారందరినీ పరిచయం చేసుకుని చీకటి పడగానే దక్షిణ కోశాగారం వద్దకు తీసుకుపోయింది. తూర్పు కోశాగారం వద్ద ఉన్నట్టే ఇక్కడ కూడా ఒక నెమలి బొమ్మ ఉన్నది. దాన్ని ఒక పక్క తిప్పితే తలుపు తెరుచుకుంటుంది. రంగనాయకి తలుపు తెరిచింది. కానీ దొంగలందరూ లోపలికి పోగానే మళ్ళీ నెమలి తిప్పి తలుపు మూసేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. తాము ప్రవేశించింది కోశాగారం కాదని, చెరసాల అని దొంగలు తెలుసుకున్నారు. రంగనాయకిని కేకలు పెట్టి పిలిచారు. నోటికి వచ్చినట్టు తిట్టారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత రాజుగారి సభలో దొంగల విచారణ జరిగింది. రాజుగారి పక్కనే రంగనాయకి కూర్చుని ఉంది. ఆమె ఎవరో కాదు, రాజకుమార్తె అని దొంగలకు అప్పుడు తెలియవచ్చింది. కథ సమాప్తం. 5వ కథ మహాదాత. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను పేదలకు ఎలాంటి దాన ధర్మాలు చేసి ఎరగడు.
పిసినగొట్టుగా గొప్ప ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఒకసారి ఒక మనిషి ఆయన ఇంటికి వచ్చి ధర్మం అడిగాడు. "మీదే ఊరు?" అని ధనికుడు ఆ మనిషిని అడిగాడు. "ఈ ఊరే" అన్నాడు ఆ మనిషి. "అసంభవం. నేను దాన ధర్మాలు చేయనని ఊళ్ళో అందరికీ తెలుసు" అన్నాడు ధనికుడు. అదే గ్రామంలో ఒక చెప్పులు కుట్టేవాడుండేవాడు. ఎవరు యాచించినా లేదనకుండా ఇచ్చేవాడు మహాదాత. కొంతకాలానికి ధనికుడు మరణించాడు. గ్రామస్తులు అతని శవాన్ని దారి పక్కన పాతేశారు. అతని చావుకు ఎవరూ విచారించలేదు. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి మామూలు ప్రకారమే బిచ్చగాళ్ళు వస్తున్నారు. కానీ అతను "నా దగ్గర ఏమున్నది ఇవ్వటానికి" అనటం మొదలుపెట్టాడు. గ్రామ పెద్ద అతన్ని పిలిపించి, "మహాదాత అనిపించుకున్నవాడివి అకస్మాత్తుగా దాన ధర్మాలు మానేశావుట, ఏమిటి కారణం?" అని అడిగాడు. దాన ధర్మాలకని నాకు ఆ చచ్చిపోయిన ధనికుడే అంతులేని డబ్బిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తనదన్న సంగతి ఎవరితోనూ చెప్పవద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఆయన పోయాడు. పేదవాణ్ణి నేనేమి ఇచ్చేది అన్నాడు చెప్పులవాడు. కథ సమాప్తం.